గ్రంథములో నుండి అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చూడండి. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ ఉదయ కాల సమయంలో చదవబడిన వాక్య భాగము నీ దాసుడిని మరుగు చేసి ప్రభువా, నీ పిల్లలందరితో మీరు మాట్లాడబడుచున్నారు. మనుషులు ఎందరు మాట్లాడిన వ్యర్థము కానీ అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనుక ఈ సమయంలో నీ దాసుని మరుగు చేయబడాలి. నీ పిల్లలతో మీరే మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలయ్య గారు ఆనాడు ఉన్నటువంటి సంఘములో పరిచయం చేస్తున్న శిష్యులతోనూ ఆయన మాట్లాడి వారిని దృఢపరిచాను అని ఉంటారు. ఎందుకు దృఢపరిచారు, ఏమి దృఢపరిచారు అనేది మన బైబిల్లో చదివితే, ఆ దినాలలో క్రైస్తవ సంఘంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతలను బట్టి, శోధనను బట్టి, శ్రమలను బట్టి కలవరపడిపోతూ, భయపడిపోతూ, ఆందోళన చెందుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఆయన రాసిన మాట ఏంటంటే, వాళ్ళను దృఢపరిచి విశ్వాసంలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఈ రోజున కూడా దేవుని యొక్క పిల్లలు, దేవుని ఆరాధనకు వస్తున్న వారు కానీ, ఉపవాస కొడుకులకు వస్తున్న వారు కానీ, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారు కానీ, శ్రమలు అనేటువంటి జీవితంలో ఇబ్బందుల పరిస్థితుల్లో కష్టాల మధ్య మనం నడుస్తున్నప్పుడు చాలాసార్లు మనకున్న శ్రమను బట్టి, మనకున్న కష్టాలు బట్టి, మనకున్న బాధను బట్టి విశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది కలవరపడతారు. చాలామంది ఏం చేయాలో తెలియక శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బాధపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకో నా జీవితంలో ఎలా ఎదురైంది, ఎందుకో నా జీవితంలో కష్టం వచ్చింది, ఎందుకో నా జీవితంలో నింద వచ్చింది, ఎందుకో నా జీవితంలో నేను అనుకున్నది జరగటం లేదు కానీ అనుకున్నది జరుగుతుంది. కొంతమంది అంటారు, ఈ సంవత్సరం అంతా ఏంటో బాగోలేదండి, ఈ నెల అంతా బాగోలేదండి, ఈ వారం అంతా బాగోలేదండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ భూలోకంలో అనేకమైన శ్రమలను అనుభవించిన మీదట మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అందుకనే దేవుని రాజ్యం గురించి బైబిల్ సెలవిస్తుంది, దేవుని రాజ్యము మాటలతో కాదు, అది శక్తితో ఉంది. దేవుని మాటలు భోజనాలు, అన్నపానీయములు, సర్దాలు కాదు. దేవుని మాటలు, దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటంటే అది శక్తితో కూడా. అందుకనే ప్రభువు యేసయ్య అంటాడు, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల వాడు ఎలా వెంబడించాలంట? అనుదినము నా సిలువను మోసుకొనుచు ఏ మార్గంలో వెళ్ళాలి? ఇరుకు మార్గం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ భూలోకంలో ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అమ్మ ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతానని మనం అనుకోవద్దు. పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూలోకంలో అనేకమైన శ్రమల గుండా వెళ్ళాలి, అనేకమైన ఇరుకుల గుండా వెళ్ళాలి. ప్రియులారా, అనుదినము ప్రభు సిలువను మోయాలి. అలాంటి మీరు అనొచ్చు, ఇదేంటంటే దేవుడు నమ్ముకుంటే శ్రమలు పోతాయని వచ్చాం కదా, దేవుడు నమ్ముకుంటే ఇబ్బందులు పోతాయన్నారు కదా, దేవుడు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయన్నారు కదా, దేవుడు నమ్ముకుంటే కష్టాలు పోతాయనుకుని వచ్చామనుకుంటే బైబిల్ చెప్తుంది, దేవుడు నమ్ముకుంటే కష్టాలు కన్నీరు కాదు, పోవటమే కాదు, కొన్నిసార్లు వాటి నిమిత్తం, కొన్నిసార్లు ప్రభు నిమిత్తము ఆ కష్టాలనే మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ అడిగారంట, నువ్వేంట్రా ఏం చదువుతున్నా, ఎలా చదువుతున్నావు అంటే, ఆ స్టూడెంట్ అన్నాడంట, చాలా స్కూల్లో పరీక్ష పెడుతున్నారు కానీ స్కూల్లో పరీక్షలు అంటూ లేకపోతే స్కూల్కి నేనే ఫస్ట్ అన్నాడంట. పరీక్షలు ఉన్నాయి కాబట్టి నేను ఫెయిల్ అయిపోతున్నాను కానీ అంతమాను అసలు పరీక్షలే లేవనుకోండి,
మా స్కూల్కి నేనే ఫస్ట్ వచ్చేవాడిని అన్నాడు. ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి శ్రమలను ఒప్పుకోరు, ఇబ్బందులను ఒప్పుకోరు, పరిస్థితులు అన్నీ బాగుండాలనుకుంటాం. బైబిల్ చెప్తుంది దేవుడు అన్నీ ఇస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము శ్రమలను అనుభవించిన మీదట పరలోక రాజ్యంలో మనకు చోటు ఉంటాయి. శ్రమలు లేని వాడు క్రైస్తవుడు కానీ కాదు. క్రైస్తవ జీవితానికి శ్రమలు ఉంటాయి. ఎందుకో తెలుసా? దైవజనుడు చెప్పాడు, శ్రమలంట మన విమలాత్మక శృంగారము. అంటే శ్రమలు మన శరీరానికి కాదు, మన ఆత్మను కూడా దేవుడికి దగ్గర చేస్తాయి. శ్రమలు ప్రభుతో మాట్లాడేలాగా చేస్తాయి. శ్రమలు దేవుని పాదాల దగ్గర మొరపెట్టేలా చేస్తాయి. శ్రమలు మన పాపాన్ని విడిచిపెట్టేలాగా కూడా చేస్తాయి. ఆ శ్రమలు లేకపోతే మనం కొన్నిసార్లు పాపాన్ని విడిచిపెట్టాం, కొన్నిసార్లు లోకంలో కలిసిపోతాం, లోకస్తులుగా ఉంటాం. ఆ శ్రమలనేటువంటి పాఠము ద్వారా, ఆ శ్రమలనే బెత్తము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని సరిచేసి దేవునికి దగ్గరగా చేస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రికలో భక్తుడని యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల అతడు అది దేవుని వలన కలిగిందని అననే అనకూడదంట. ఎందుకో తెలుసా? శ్రమను అనుభవించిన వాడు దేవుని సన్నిధానంలో ప్రియులారా అతడు ఎలా ఉంటాడు అంటే బైబిల్ చెప్తుంది, అతడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడల, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 12వ వచనాల్లో చదవండి. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి ఏం చేశాడంటే ఆయన వాగ్దానం చేశాడు. ప్రభువుని ప్రేమించి ఎవరైతే శ్రమలు, ఎవరైతే కష్టాలు, ఎవరైతే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి మరలా వెనకకి ఐగుప్తి ప్రయాణం చేయక, ఐగుప్తి వైపు చూడక, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టారు, దేవుడు నడిపించాడు. అయితే ఐగుప్తి నుంచి విడిచిపెట్టి అరణ్యంలోనికి వచ్చాక కొన్ని శ్రమలు వాళ్ళకి అనిపించింది. ఏంటి ఆ శ్రమలు? ఇప్పుడు మనకి నీళ్ళు ఎవడిస్తాడు? ఇప్పుడు మనకి భోజనం ఎలా వస్తుంది? ఈ అరణ్యంలో మనకి ఆహారం ఎక్కడి నుంచి దొరికింది? ఇక్కడ చూస్తే కాకరకాయలు లేవు, ఇక్కడ చూస్తే మాంసం లేదు, ఇక్కడ చూస్తే ఏమి లేదు. మరలా మనం ఐగుప్తికి వెళ్ళిపోదామని ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నారంటే అండి, ఎంత దౌర్భాగ్యం చూడండి. మోషే లాంటి సేవకుడు, గొప్ప సేవకుడే ఐగుప్తు దేశంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి దేవుడు వాళ్ళు బయటకు నడిపిస్తే ఐగుప్తి విడిచి అంతవరకు బాగున్నారు. కొంత దూరం వచ్చారు, శ్రమలు లేక శరీర సంబంధమైన శ్రమలు తప్పినాయి. వాళ్ళ మనసు దేని మీదకి వెళ్ళిందంటే తిండి మీదకి వెళ్ళింది. వాళ్ళు అంటారు, మరలా మనం ఐగుప్తికి వెళ్ళిపోతే బాగుండని. ప్రియులారా 250 మంది మోషేకి వ్యతిరేకంగా తిరిగారంట. అంటే ఎక్కడ నుండి అయితే వచ్చారో మరలా కొంచెం శ్రమ వచ్చేసరికి ఏమంటున్నారు, మరలా అక్కడికి వెళ్ళిపోవడానికి వెనక తిరగడానికి చూస్తాం. ఈనాడు కూడా చాలా మంది ప్రభు దగ్గరికి అది జరిగిద్దామో, ఇది జరిగిద్దామో, పిల్లలు పుడతారేమో, పెళ్ళి అవుతారేమో, ఉద్యోగం చేస్తారేమో అని లోకానుసారమైనటువంటి ఆశలు పడి దేవుని దగ్గరికి వస్తారు. దేవుడు ఉద్యోగం ఇస్తాడా? ఎవరంటే ఇస్తాడు. దేన్ని బట్టి అంటే మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని, మన క్రియను బట్టి ఇస్తాడు. అయితే కొన్నిసార్లు పరీక్ష చేస్తాడు. అది అనుకున్నాను, అది అవ్వలేదండి, ఇది అనుకున్నాను, ఇది అవ్వలేదండి. మరి నేను అనుకున్నాను, నేను వెళ్ళాను కానీ నాకేమీ జరగలేదండి. మరి నా దేవుడు మరి ఏమీ చేయలేదు కాబట్టి దేవుడిలో శక్తి లేదేమో అనుకుని ఆయన వెళ్ళిపోవాలి. చాలామంది ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడంట, ఎండాకాలం ఇద్దరు కలిసి నడిచి వస్తున్నారు. ప్రయాణం అయి వస్తుంటే మంచినీళ్ళు దాగం వేస్తుంటే పక్కన వాడు అన్నాడంట, నీళ్ళు తోడుకుని కానీ మంచినీళ్ళు తాగి. ఈయన తాగరంటే నిజంగా అది నుయ్యే అయితే, అందులో ఉన్నాయి మంచినీళ్ళు అయితే, అవి వచ్చి నా నోట్లో పడితే అప్పుడు నేను అవి నమ్ముతానన్నాడు. దాహం ఎవరికి వేస్తుంది? ఇసుకుని తోడుకోవాలి. వీడికి అక్కడికి మంచినీళ్ళు వేస్తున్నప్పుడు కూడా, దాహం వేస్తున్నప్పుడు కూడా వీడి గేర్ తగ్గలేదు, వీడి డిగ్రీ తగ్గలేదు. మనం తాగితే, మనం తోడుకుంటే మనకి ఇగో తగ్గిద్దాం అన్నట్లుగా. నువ్వు నీళ్ళన్నా బాగున్నాయి అంటావు, నువ్వు తాగిన బాగున్నాయి, నిజంగా బాగుంటే అది నుయ్యే అయితే, అందులో నీళ్ళే ఉంటే, అవి మంచి అయితే, అవి వచ్చి నా నోట్లో పడతాయి, నేను మంచి అని నమ్ముతాను అన్నాడు. వీడన్నాడంట, నువ్వు నమ్మకపోతే నేను తాగుతాను, నాకు తాగి వెళ్ళిపోయాను. అవి వచ్చి పడతాయి విషయం తెచ్చాడు. లోపల వీడు తాగినంత మాత్రాన మూతికి ఇబ్బంది కాదు, వీడు తాగినంత మాత్రాన చెరువుకి ఇబ్బంది కాదు, నువ్వు నమ్ముకున్నంత మాత్రాన దేవుడికి నష్టం కాదు.
నువ్వు దేవుని దగ్గరికి రానంత మాత్రం, నువ్వు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మరి దేవుడికి ఏమి నష్టం కాదు. చాలా మంది ఉద్దేశం ఏంటంటే నేను నమ్ముకుంటే దేవుడికి ఏదో కలిసి వస్తుంది, నేను లేకపోతే దేవుడికి ఏదో లేదన్నట్లుగా ఫీల్ అయ్యే భక్తులు ఉంటారు చాలామంది. ఐగుప్తు దేశంలో నుంచి, శ్రమలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా వాళ్ళు శ్రమల వైపు, లోకంలో నుంచి లోకం వైపు చూస్తున్నారు. ఐగుప్తు వైపు వెనక్కి తిరిగి చూశారు. కానీ దేవుడు వారికి వాగ్దానం చేశాడు కనుక, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు కనుక ఆ వెనక్కి తిరిగిన వాళ్ళని విడిచిపెట్టాడు. విశ్వాసం ఉంచిన వాళ్ళని దేవుడి ముందుకి నడిపించాడు. ఈ రోజున కూడా లోకంలో తిరిగిన వాళ్ళ వైపు చూడక విశ్వాసం ఉంచు. ఎవడో తిరిగాడు, ఎవడో పడిపోయాడు, ఎవడో వెళ్ళిపోయాడు, వాడి గొడవ నీకు అనవసరం. నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు నమ్మకం ఉంచు. నువ్వు విశ్వాసం ఉంచే నమ్మకం ఉంచితే యెహోషువని దేవుడు నడిపించాడు, కాలేబుని దేవుడు నడిపించాడు. 20 లక్షల మంది పిట్టలుగా రాలిపోయారు. అలాగే విశ్వాసం ఉంచిన నడిపించలేదంటే విశ్వాసం ఉంచిన యెహోషువని, కాలేబుని నడిపించాడు. సొదొమ గొమొర్రా మొత్తం అంతా తగలబడిపోయింది. కానీ నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, వదిలిపెట్టలే. శ్రమల యందైన దేవుని యందు వారు నమ్మకం ఉంచారు, లోకమందు నమ్మకం ఉంచారు. పట్టణం అంతా కాలిపోయింది. కానీ నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని మాత్రం అగ్నిలో దేవుడు ఉంచలే, బయటకు తీసుకొచ్చాడు. అందుకని నాడు అలాంటి వారి కొరకంట ప్రభు తాను వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ శరీర విషయంలో శ్రమ ఉందేమో, ఆర్థిక విషయంలో శ్రమ ఉందేమో, ఉద్యోగ విషయంలో శ్రమ ఉందేమో, వ్యాపార విషయంలో శ్రమ ఉందేమో, లేకపోతే కుటుంబ విషయాలలో ఒకవేళ శ్రమల గుండా వెళ్తున్నానని ఒకవేళ నువ్వు అనుకోవద్దు, నువ్వు బాధపడద్దు. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళ శత్రువులుగా మారారని భయపడద్దు అని అంటాడు. నిన్ను అన్ని విషయాలలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను పరిశీలన చేస్తాడు. అదే మాట ప్రభువైన యేసయ్య పేతురుతో అంటాడు, పేతురో, సాతాను నిన్ను కోరుకుంటుంది, అది జల్లెడలో వేయబోతుంది కనుక నీ విశ్వాసం స్థిరపడిన తర్వాత అనేకులను నువ్వు ఏం చేయాలో తెలుసా? బలపరచాలన్నాడు. ఎందులో వేస్తుందంటది? జల్లెడలో వేస్తుంది. కనుక కొన్నిసార్లు మన యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి ఆ జల్లెడనే శ్రమలో వేసినప్పుడు బైబిల్ సెలవిస్తుంది, ప్రియులారా పనికి రాని పొట్టంతా పైకి ఉంటుంది, ప్రియులారా బాగా నొచ్చంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. మంచి గింజలు మాత్రమే ఎక్కడ ఉంటాయి తెలుసా? జల్లెడలో చివరి వరకు ఉంటాయి. యజమానుడు ప్రభువైన యేసయ్య అంటాడు దేవుని యొక్క వాక్యంలో, ప్రియులారా అహరోను అంటాడు ఆయన చాట ఆయన చేతిలో ఉందంటే. ఎక్కడుంది? ఆయన చేతిలో ఉంది. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన చాట ఆయన చేతిలో ఉందంటే ఆయన చాట ఎత్తుకోసినప్పుడు పుట్టంతా బయటికి వెళ్తుంది. గట్టి గింజలు ఎక్కడ ఉంటాయి? ఆ యజమానుడి యొక్క పాదాల దగ్గర ఉంటాయి. ఎగరపోసినప్పుడు ఆ చాట ఎత్తినప్పుడు, ఆ ఎగరపోసినప్పుడు పొట్టి వెళ్ళిపోతుంది, తగల పెడతాయి. కానీ గట్టి గింజలో ఏం చేస్తుంది తెలిసి? ఎంత గాలేసినా ఆ రైతు ఆ యజమానుడి పాదాల దగ్గర ఉంటాయి. నిజమైన విశ్వాస జీవితంలో ఏమైనా శ్రమలు ఒకవేళ వస్తాయి. బైబిల్ చెప్తుంది కొరింథీ పత్రికలు అని అంటాడు, ఏమని తెలుసా? సాధారణంగా మనుషులకు కలిగి సాధన తప్ప మరి ఏది నేను మీకు ఎక్కువ రానివను. నువ్వు ఎంత మోస్తావో, ఎంత భరిస్తావో, నీ ఓపికతో నీకంటే ముందుగా దేవునికే తెలుసు. కొన్నిసార్లు మన పిల్లలు మనం పనిచేస్తున్నప్పుడు అమ్మ అది ఇచ్చే నేను పట్టుకెళ్ళిపోతాను, అమ్మ అది ఇచ్చే నేను మోసుకెళ్ళిపోతానండి. కానీ ఆ తల్లి వద్దు, ఎందుకో తెలుసా? వాడు ఎంత మోస్తాడో తల్లికి తెలుసు. ఒకవేళ మొయ్యలేని వాడికి ఇస్తాడు, పడేస్తాడు. ఆ పడేస్తా వస్తూ పోతుంది కదా, అవసరమైతే వీడి కాళ్ళ మీద పడుతుంది, వీడి కాళ్ళకి దెబ్బ తగిలింది. ఆడు మోస్తానన్నా సరే ఎందుకు ఉందో తెలుసా? ఆ మోయలేడనే భారం వాడు ఎంత మోస్తాడో తన కొడుకు ఎంత పనుడో తనకు తెలుసు, ఎంత మోస్తాడో తనకు తెలుసు. అలాగే దేవుడు కూడా నువ్వు సాధారణంగా నువ్వు ఎంత భరిస్తావో, ఎంత తట్టుకోగలవో ఆయన తెలుసు. నువ్వు అనుకున్నా నేను తట్టుకోలేను ప్రభా, అయ్యా నేను భరించలేకపోతాను, నీ ఓపికేంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ గురించి దేవుడికి తెలుసు. నువ్వు అనుకున్న శ్రమనికాల శ్రమ, బాధనికాల బాధ, ఇబ్బందినికాల ఇబ్బంది ఎదురవుతుంది, అసలు నేను భరించలేకపోతున్నాను ఎందుకు అనుకున్నావు. కానీ దేవుడికి తెలుసు, సాతాను ఎన్ని శోధించినా, ఎన్ని విధాలుగా నిన్ను భయపెట్టిన, ఎన్ని విధాలుగా అది నిన్ను బాధపరచాలని చూసిన, ఎన్ని విధాలుగా అది నిన్ను విశ్వాసంలో నుంచి పడదొయ్యాలని చూసినా నువ్వు ఎంతవరకు ఉంటావో దేవునికి తెలుసు. అందుకని యోగు విషయంలో దేవుడు ఏమన్నాడు తెలుసు? అతని ప్రాణం ముట్టుకోకంతే. ఎందుకో తెలుసా? అతని ప్రాణం కనుక ఉంటే అతని ప్రాణం ఉన్నంత వరకు ప్రియులారా విశ్వాసంతో ఉంటాడు. కానీ ఎక్కడా తొట్టిల్లిపోడనే విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకనే అతని ప్రాణం ముట్టుకోవద్దు అన్నాడు. కానీ నువ్వు ఈ శోధన పెట్టకూడదు, ఈ ఇబ్బంది ఎత్తకూడదు, ఇది అనుకోవడం లేదు. ఎందుకో తెలుసా? యోగు ప్రాణంతో ఉంటే ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంత జల్లించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా యోగు నిలకడగలిగిన విశ్వాసం, దమ్ము, ధైర్యము, ఆ సత్తువ ఉందని ఎవరు తెలుసా? దేవుడికి తెలుసు. నీ విషయంలో కూడా
నీ బలహీనతను చూసుకుని, నీ ఇబ్బందిని చూసుకుని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభావ, నాకు అవటం లేదు ప్రభావ, ఏంటో నేను అనుకున్నాను. కానీ నీకంటే ముందుగా నీ విశ్వాసం ఏంటో, నీ బలం ఏంటో, నీ స్థితి ఏంటో, నీ మాట నోటికి రాకముందే నీ గురించి దేవునికి తెలుసు. కనుక బైబిల్ చెప్తుంది, దృఢపరచాలి. విశ్వాసంలో దృఢపడు, విశ్వాసంలో ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో అనేకమైన శ్రమలను మనం అనుభవించి ప్రభు కొరకు ఒక సాక్షిగా నిలబడినప్పుడు దేవుని రాజ్యంలో దేవుడు నీకు చోటును ఇస్తాడు. కనుక ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఒకవేళ ఎదురవుతున్న సమస్యలు చూసి, పరిస్థితులు చూసి, ఆర్థికమైన ఇబ్బందులు చూసి, అయ్యా ఇది నా వల్ల కావటం లేదు అని ఒకవేళ పిరికి ఆత్మ ఒకవేళ నేను శోధిస్తుందేమో. కొన్నిసార్లు కొంతమంది బతకడం కంటే చచ్చిపోతే బాగుండు, ఏదైనా అయితే పోతే బాగుండు అనుకుని ప్రియుల పరిస్థితుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో ప్రియులరా, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి తన కుమారుడిని తీసుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. ఇది ఎప్పటి నుంచి వీడిని ఇలా చేస్తుంది అంటే వాళ్ళ తండ్రి అంటాడు, బాల్యం నుండి చేస్తుంది. ఏం చేస్తుందంటే తరచుగా నీళ్ళలో దూకేయమంటుంది, తరచుగా ఏం చేస్తుంది, అగ్గిలో మంటలో దూకేయమంటుంది, తరచుగా ఏం చేస్తుంది, పైకి దూకేయమంటుంది. వీడు అన్ని పనులు చేస్తున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు, చాలామంది అనేకమైన ప్రమాదాలు గురయ్యేవాళ్ళు. నిజానికి చాలామంది మనం చూసినట్లయితే ఎక్కడన్నా కొద్దిగా కాల్తేనే చాలా బాధ. ఎందుకు ఎలా అంటించేసుకుంటారు, ఎలాగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, ఎలా గురిపోసుకుంటారు, ఎలాగంటే వాళ్ళ కాదు, వాళ్ళలో వాళ్ళని ప్రేరేపించేటువంటి సాతానాత్మ. ఆ దురాత్మ ఉన్నంత వరకు, ఆ దుష్టుడు వాళ్ళలో ఉన్నంత వరకు చావంటే భయం లేకుండా, మరణం అంటే భయం లేకుండా, ఇబ్బంది అంటే మనం అది వేసుకునే వరకు ఉంటారు. ఇస్కరియోతు యోధాని ఉరేసుకునేదాకా ఉంది. ఉరేసుకుని అలాడే సమయంలో అది బయటకు పోయింది. ఈయన మాత్రం కిందడి పేగులు బయటకు వచ్చి నడువెళ్ళి చనిపోయారు. ఎప్పటి వరకు అది పనిచేస్తుందంటే ఆ స్థితిలోనికి తీసుకెళ్లేదాకా పనిచేస్తుంది. అలా చేసుకునే ఆలోచన వచ్చి అలా చేసుకునేదాకా పనిచేస్తుంది. ఆ తర్వాత అది దాని పని చూసుకుంటుంది. కానీ మనం ఇబ్బంది. అందుకని వాడు ఇంద్రియ నిగ్రహం కలిగిన, శక్తి కలిగిన ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మని ఇవ్వలేదు. ఒకవేళ ఈ రోజున శ్రమను చూసి, ఈ రోజు రేపను చూసి అలా చేసుకుంటే బాగుండు, ఎలా చేసుకుంటే బాగుండు, ఇల్లు పెట్టి వెళ్ళిపోతే బాగుండు, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు, ఎవరైనా చూస్తే బాగుండు, ఏదైనా ముద్దడితే బాగుండని ఒకవేళ చెడ్డ ఆలోచనలో, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తుంటే ఈరోజు దేవుడు అన్నాడు, అది దేవుడిచ్చే ఆలోచన కాదు, సాతానిచ్చే ఆలోచన. దేవుని ఆత్మ ఏమంటుందో తెలుసా, శ్రమలలో కూడా దేవుని ఆత్మ నిన్ను ధైర్యపరుస్తాడు, అది బలపరుస్తాడు. ఈరోజు నా బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, దేవుడి యొక్క వాక్యాన్ని ఉంటుంది. నా ప్రియమైన తల్లి, సహోదరుడా, శోధన సహించిన వాడంట ధన్యుడు, అతనికి జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఒకవేళ మహిమ కిరీటాన్ని పొందుకుంటాడు, వాడబారిన కిరీటం దేవుడిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ప్రభు కొరకు ఒక సాక్షిగా నిలబడితే ఎంతో మంది హతసాక్షులు అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే అలా హతసాక్షులు అయిపోయారంటే వాళ్ళు ప్రభువుతో పాటు నిత్యం నిలిచే స్థలాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో ఎదురవుతున్న నిందలు, అవమానాలు, కష్టాల వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకు. అబక్కంటాడు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు పువ్వులు అది కాయలు రాలిపోయాను, గుడ్డులో దూడలు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు ఏం లేకపోయినా, పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించను. నాకు తిరిగి చెప్తాను చూడండి. చదువులో ఫెయిల్ అయిపోయినాను, ఉద్యోగం రాకపోయినాను, వివాహం అనుకున్నది జరగకపోయినాను, కట్టుకుందాం అనుకున్న ఇల్లు కట్టుకోలేకపోయినాను, తినటానికి నాడిన తిండి లేకపోయినాను, అనారోగ్యమే నన్ను పట్టి పీడిస్తున్నాను, అందరూ నన్ను అవమానపరుస్తున్నాను, నేను యెహోవా యందే నేను నమ్మిక ఆనందించను. అది దేవునికి సాక్షి. అది ఎవరు చేశారంటే లాజరు. నాడిమైన ఇల్లు ఉందండి, నాడిమైన వస్త్రాలు ఉన్నాయా, మంచి భోజనం ఉందా, కొన్ని ఇల్లు లేదు, లేకపోతే ఇల్లు అందరికీ ఉందా, లేదులే, కొన్ని ఇల్లు లేదు. కొన్ని మంచి వస్త్రాలు ఉన్నాయా, పోలే మంచి వస్త్రాలు లేదు. కొన్ని టయానికి తినడానికి మంచి తిండి ఉందా, పొద్దుట మధ్య తిండి లేదు. కొన్ని ఆరోగ్యం ఏమన్నా ఉందా, కుక్కలు కూడా నాకే పరిస్థితి. ఎక్కడన్నా దిగులు పడ్డాడంటే ప్రభువు నందు ఆనందించాడు. ఈరోజు మంచి ఉద్యోగం వచ్చి మంచి అనుకున్న కార్యం జరిగిపోతే అల్లు ఆ స్తోత్రం అని చెప్పడం అందరం చెప్తాం. కానీ వాక్యం ఎరిగిన వ్యక్తి చెప్పేది ఏంటో తెలుసా, తన జీవితం నిలువున్న కొవ్వొత్తులాగా కరిగిపోతున్నది వెలుగు ఇవ్వటం దేవుని కోసం. ఎలాగటమే నువ్వు
అన్ని విషయాల్లో ప్రభు కొరకు ఎలిగే వ్యక్తిగా ఉండాలి. ఆరిపోయిన దీపాన్ని కాదు కోరుకునేది ఆయన, ఎలిగే దీపం కావాలి దేవునికి, ఎలిగే వ్యక్తి కావాలి దేవునికి, దేవుని కొరకు ప్రయాసపడగలిగిన వ్యక్తి కావాలి. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు, వారిని పరలోక రాజ్యం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని దగ్గరికి వచ్చిన నీవు, నాకు ఇది జరిగిపోతే బాగుండు, అది జరిగిపోతే బాగుండు, అనుకున్నది అయిపోతే బాగుండు కాదు. అది అవ్వకపోయినా ప్రభు కొరకు నిలబడగలిగినది నిజమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం. ఈ రోజున ఎంతో మంది సేవకులు వస్తారు, కానీ ఆ సేవలు ఎదురవుతున్న ఇబ్బందులు చూసి, కష్టాలు చూసి, పరిస్థితులు చూసి, జనం లేక, డబ్బు లేక, ఇది లేక, అమ్మో సేవకు వచ్చాను చాలా ఇబ్బంది అవుతుంది, జాబ్ వచ్చాను చాలా కష్టం అవుతుందని వెళ్ళిపోయే సేవకులు కూడా, లోకంలో వెళ్ళిపోయే సేవకులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది లోకంలో అయ్యో ఈ పని, ఈ పరిస్థితి అని. ఎందుకు దేవుడు ఆ పరిస్థితుల్లోనికి, ఎందుకు దేవుడు ఆ స్థితులను పంపించాడంటే, నీవు ముందు అనేకులకు దేవునికరంగా ఉండాలంటే నువ్వు పూర్తిగా నలగబట్టబడాలి. అది తెలుసుకోవాలి. ఒక చెర్రికర్రలో నుంచి మంచి రసం వస్తుందంటే అది తాగడానికి పనిచేయడం ముందు అది నలిగిపోవాలి, అది టిప్ అయిపోవాలి. ఆ తర్వాత అది తాగడానికి మంచి రుచిగా ఉంటుంది. ఈ రోజున సేవకుడైనా సరే, ఈ రోజున విశ్వాసం అయినా సరే, నువ్వు మొదటగా అనేకులకు దీవునికరంగా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, యేసయ్య ఎలాగ తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడో నీవు కూడా ఈ లోకంలో అన్ని విషయాల్లో రిక్తునిగానే మారాలి. అది చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో కావచ్చు, లోకంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా దేవుడిని నేను ఏం చేస్తాడో తెలుసా, పరిశీలన చేస్తాడు. దానియేలు గ్రంథంలో మేనే టేకేలు అన్నాడు. ఏంటో తెలుసా, నిన్ను చూశాడు దేవుడు, అయితే నువ్వేమైపోయావు తెలుసా, తేలిపోయావు. ఈ రోజున విశ్వాసం అనే ప్రియులారా కాట పెట్టి దేవుడు నిన్ను తోస్తూ ఉన్నాడు. నువ్వు ఏ బంధువుల విషయంలో ఎలా ఉంటావు, ఆర్థికమైన ఇబ్బందులు వస్తే ఎలా ఉంటావు, లేకపోతే వయసు వచ్చినా పెళ్లి చేయకపోతే ఎలా ఉంటావు, లేకపోతే అందరూ అవమానపరుస్తున్నా ఖచ్చితంగా కాటాకు, ఆ తోకానికి నువ్వు సరిపోతావా లేదా అని అన్ని విషయాలలో దేవుడు నిన్ను సరిచేస్తాడు. అన్ని విషయాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తాడు, అన్ని విషయాల్లో కూడా తోస్తాడు. ఆ తూచినప్పుడంతా మనం ఏం చేయకూడదో తెలుసా, తేలిపోకూడదు. కొంతమంది తిండి కాడ తేలిపోతారు, కొంతమంది వస్త్రాల కాడ తేలిపోతారు, కొంతమంది అనారోగ్యం వచ్చినట్టు తేలిపోతారు, కొంతమంది ఏదైనా నిందలు అవమానాలు వస్తే ఏమోనండి నిందలు అసలు భరించలేకపోతున్నామండి అంటారు, తేలిపోతూ ఉంటారు. ఈ తేలిపోయేటువంటి గుణం మనకు ఉండకూడదు. చూడండి, యాసావు గురించి బైబిల్లో ఉంటే రాయబడిన మాట ఏంటో తెలుసా, ఒక్క పూట కూటి కోసము ఏం అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు అంట. ఎన్ని రోజుల కోసము, ఒక్క పూట కూటి కోసము. ఆ శోధన తట్టుకోలేక, ఆ ఆకలి తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా, తేలిపోయాడు. నేనంటాను, ఒక పూట కూడి లేకపోతే ఇక్కడ మంచినీళ్ళు తాగో, ఇక్కడ మంచిగా నీళ్ళు తాగో, లేకపోతే ఏమీ లేదు నీళ్లు తాగో, ఓపిక పట్టంటే యాసావు గురించి ఆ మాట రాయబడింది కాదు. యాసావు గురించి ఈ రోజున మనం అలా చెప్పుకునే వాళ్ళం కాదు, పౌరుషం కలిగిన వాళ్ళని చెప్పుకునే వాళ్ళం. కానీ అదే యాసావు గురించి ఎందుకు మనం అలా చెప్పుకున్నామంటే, ఒక పూట కూటి లేకపోతే నేను చచ్చిపోతానేమో అన్నాడు. ఎంత బాధేసిందో తెలుసా, యాసావు అంటాడు, నీకు నేను బతుకుంటే సుఖమేముంది, నేను బతుకు మాత్రం సుఖం ఉందా, ఈ ఎర్రని చుక్కుడుకాయలు కూడా తినకపోతే నేను వండినా బతికినా చచ్చినా ఒకటే, నాకు అది ఉంటే చాలు అన్నాడు. ఏది నీ విశ్వాసం, ఎక్కడ వేస్తున్నావు? భక్తుడు పాట రాశాడు, ఏది నీ విశ్వాసం, ఉద్యోగం అమ్మేసావా, వ్యాపారం అమ్మేసావా, ఎక్కడ అమ్మేస్తున్నావు? యాసావులాగా తిండి కాడ అమ్మేస్తున్నావా అంటే ఎక్కడ తేలిపోయాడు యాసావు అంటే, ఒక పూట ఆకలి వేస్తే దేవుడి కొరకు ఉండలేకపోయాడండి, ఉండలేకపోయాడు. ఈరోజున దేవుని మాటలు వింటున్న నీవు, దేవుని వాక్యాలు వింటున్న నీవు ఎలా ఉండగలుగుతున్నావు? ఈ లోకంలో ఎదురవుతున్న శ్రమల వైపు చూడకు, సమస్త కీడులను తప్పించి నిత్య జీవం అనే మార్గాన్ని ఇచ్చే నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నిందకు ఆయన అంటాడు 100 దీవులు అంటాడు. ఒకవేళ నిందించబడుతున్నాను అనుకోవద్దు, అంతకు మించిన ఆశీర్వాదం దేవుడిస్తాను. నా నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, ఇల్లునైనను, పొలమునైనను, నువ్వు ఆరోగ్యమునైన ఏది పోగొట్టుకున్నా అంతకు మించండి ఇహమందు ఇస్తాడంట, పరమందు కూడా దేవుడు ఇస్తాడు. పరమందు మాత్రమే కాదు, ఇహమందు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి శోధన యందు నీ విశ్వాసంతో ఏం చేయాలో తెలుసా, దృఢంగా నిలిచు. బైబిల్ చెప్తుంది, విశ్వాసించిన వాడు కలవరపడకూడదు. కలవరపడి విశ్వసించాడు, దేవుడి మీద నమ్మకించాడు. కష్టం వచ్చింది, బాధ వచ్చిందని ఏమాత్రం కలవడు. టైటానిక్ మునిగిపోతున్నప్పుడు అందరూ తల్లిదండ్రులు అందరూ కూడా అమ్మ మునిగిపోతున్నాం, అందరూ చచ్చిపోయేలా ఉన్నాం, వీటికి ఎలా ఉన్నావు, ఇంత ఇదేంటంటే ఆవిడ అన్నారంట, అయ్యా బతుకుంటే కూతురు దగ్గరికి వెళ్తారు, ఒక చనిపోయాడు పరమ తండ్రి దేవుడి దగ్గర, నాకు ఏమిటి రక్షణ పొందారు, మీరు రక్షణ పొందారని అడిగిందంట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడగంగా నేను రక్షణ పొందాను, ఆరోగ్యంగా క్షేమంగా అవతల పక్కకి వెళ్తే కూతురు దగ్గరికి వెళ్తాను చూద్దాం అనుకున్నాను, లేదంటే నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నేను ఎంత దృఢం, మరణం దగ్గరికి వచ్చింది, ఎంత నమ్మకం. అటువంటి విశ్వాసమైన మాట మాట్లాడగలము మనం, అటువంటి విశ్వాసమైన నమ్మకంగా మనం ఉంచగలం. దేవుని కొరకు నువ్వు అలా ఉండాలని దేవుడు ఈరోజు నేను కోరుతూ ఉన్నాను. నీ శ్రమలు వైపు చూడదు. దేవుడు బైబిల్ సెలవిస్తుంది కదా, ఎందరినో భక్తులు మనకంటే ముందుగానే బైబిల్లో ప్రవక్తలు దేవుడు రాయించాడు. ఎందుకంటే నీ విశ్వాసం బలపరచబడాలి. ఈ రోజు ఉన్న శ్రమ రేపు ఉండదు. ఈ రోజున మబ్బట్టచ్చు, ఈ రోజున చాలా కాలం మబ్బట్టచ్చు, చాలా చీకటిగా ఉండొచ్చు, కానీ ఆ చీకటి ఆ కాలం ఎప్పుడు కూడా ఉండనే ఉండదు. తుఫాన్ ఎంతకాలం ఉండదు, వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, మాగుంటుంది, నెల ఉంటుంది. జీవితం అంతకాలం ఉండదు కదా. ఒక రోజున ఎండ రానే వస్తాను, వెలుగు రానే వస్తుంది. నీ జీవితంలో ఎదురవుతున్న తుఫాను వైపు చూడకు. ఆ తుఫాను కూడా ఆపగలిగిన శక్తి కలిగిన వారు. ఆయన ఆజ్ఞిస్తే తుఫాను వస్తుంది, ఆయన ఆజ్ఞాపిస్తే అదే తుఫాను ఆగిపోతుంది. నీ జీవితంలో కూడా ఆయన ఒక్క మాట సెలవిస్తే ఎగిసి పడుతున్న అలలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? అలిగిపోయి నిమ్మలమైపోతాయి. ఆయన మాట సెలవిచ్చేదాకా ఓరిక కలిగేందుకుని అంటాడు, తగిన కాలం ముందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగిండు. తగిన కాలం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. నవీన వారి వచ్చా నిన్ను ఎవరైతే అన్నారో వాళ్ళ దగ్గర దేవుడిని హెచ్చిస్తాడు. ఆ కాలం వచ్చే వరకు నువ్వేం చేయాలో తెలుసా? దీనమైన మనసు కలిగి దేవుని చేతి కింద నువ్వు అణిగి ఉండినట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించడం కాక. అంటే ఎవరైనా